గ్యాస్ ధరల పెంపుపై ఆందోళన భగ్గుమన్నాయి. సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీగా తరలివచ్చి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై కట్టెల పొయ్యిపై వంట వార్పు చేస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అటు కేంద్రం ఇప్పటికే నిత్యావసర ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచి సామాన్యులపై పెనుభారం మోపిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు లేనిపోని హామీలిచ్చి అధికారంలోకి రాగానే వాటన్నింటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని మండిపడ్డారు. ఇటు రాష్ట్రంలోనూ సీఎం కేసీఆర్ ప్రజలపై లేనిపోని భారాలు మోపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వాలు గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఇలా భారతదేశంలో పేద ప్రజలు ఇలా ఆనాడు ప్రభుత్వాలు పేదవాళ్ళ కళ్ళు ఖరాబ్ వద్దు, ఇలా పొగతోటి ఇదైతే ఉన్నారు, కళ్ళు పోతున్నాయి. మరి అలా గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆదుకుందామని చెప్పి దీపం పథకం పెడితే ఈనాడు దీపం పథకమే కాదు, ఇలా ప్రాణాలు పోయే పథకంగా మారిపోయింది. ఇలా సిలిండర్లు అటుకులు ఎక్కినాయి, మొత్తం అందరు పనిచేస్తున్నారు. ఇలా కట్టెల పోయే పాత సిస్టమ్ దగ్గరకు వచ్చింది.